కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్లలో కరీంనగర్కు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రెండేళ్లలో జరగని అభివృద్ధి రాబోయే మూడేళ్లలో ఏం చేస్తారని ప్రశ్నించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లో పాల్గొన్నారు గంగుల. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతల పాలనలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు గంగుల. తెలంగాణ రాష్ట్రం పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఈరోజు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ కరీంనగర్కు 0 రూపాయి తినలే. అటు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఉండడంగా రూపాయి బిల్ల తినోడు ఇంకా 3 సంవత్సరాల్లో ఏం తెస్తాడు అంటే ఏమీ తేడు. మళ్ళీ ఎవరు చేయాలి? మళ్ళీ మనం వేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం వేయాలి, మేమే చేయాలి. కాబట్టి మీరు అత్యధిక మెజార్టీతోటి పోటీకి వచ్చిర్రు. కాలాల కట్టబెట్టిన ఉంటారు, చాలా మంది ఉంటారు. అది మళ్ళీ వాళ్ళు కనబడరు. మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళీ కనబడరు. ఎన్నికల ముందు కనబడలేదు, ఎన్నికల తర్వాత కనబడలేదు. కాబట్టి ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల తస్మా జాగ్రత్త. ఈ రోజు తెల్ల హరిశంకర్ కానీ స్వరూప కానీ మీ ఇంట్లో కడుపులు మీ బిడ్డలేకున్నాడు. ఇది ప్రతి కడపలో ఒక బిడ్డలేనే ఉన్నాడు. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలాగా ఉన్నాడు. కాపాడుకుందామా లేదా? కాపాడుకోవాలి, మన బాధ్యత. ఈరోజు ఆయన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అన్నీ ఆయన చూసుకున్నాడు.